మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అమెజాన్ జాబ్స్ కి అప్లై చేసినప్పుడు అసెస్మెంట్ టెస్ట్ లింక్ రాకుండా అప్లికేషన్ అలాగే పెండింగ్ లో ఉండిపోయిందా? దానికి కారణం మీ క్వాలిఫికేషన్ కాదు. మీరు అప్లోడ్ చేసిన రెజ్యూమ్ ని అమెజాన్ ఏఐ సిస్టమ్ కేవలం 5 సెకండ్లలో రిజెక్ట్ చేయడమే. కానీ ప్రస్తుతం అమెజాన్ లో నడుస్తున్న కస్టమర్ సర్వీస్ హైరింగ్ డ్రైవ్ లో ఒక అద్భుతమైన అవకాశం ఉంది. కంపెనీ నేరుగా జాయినింగ్ డేట్స్ ఇచ్చేసింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 7 మరియు సెప్టెంబర్ 14. అంటే సరిగ్గా వారం నుంచి 10 రోజుల్లోనే సెలక్షన్ ప్రాసెస్ పూర్తయి మీరు నెలకు 30,000 రూపాయల జీతంతో అమెజాన్ పర్మనెంట్ జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ ఉన్నా, ఫ్రెషర్స్ అయినా సరే దీనికి అర్హులే. అయితే ఈ వీడియోలో మీ రెజ్యూమ్ మొదటి రౌండ్ లోనే సెలెక్ట్ అవ్వడానికి పెట్టాల్సిన 5 మ్యాజిక్ కీవర్డ్స్ ఏంటి? వర్సన్ టెస్ట్ మరియు కస్టమర్ సిమ్యులేషన్ రౌండ్ లో ఎలాంటి సమాధానాలు ఇస్తే టెస్ట్ పాస్ అవుతారు అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో మీరైతే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకండి. ముందుగా ఈ ఉద్యోగం ఏమిటి? రోజు చేయాల్సిన పనులు ఎలా ఉంటాయో క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఈ పోస్ట్ పేరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్, సిఎస్ఏ. దీని పూర్తిగా ఫుల్ టైం పర్మనెంట్ రోల్ అండి. అమెజాన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఆర్డర్లు పెట్టే కస్టమర్లకు వచ్చే సమస్యలను పరిష్కరించడమే సో ఈ ప్రధాన బాధ్యత. ఇందులో 3 రకాల సపోర్ట్ ఛానల్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్, మొదటిది ఇన్ బౌండ్ వాయిస్ కాల్స్, అంటే కస్టమర్ కాల్ చేసినప్పుడు మాట్లాడి సమస్యను సాల్వ్ చేయడం. రెండవది ఏంటంటే లైవ్ చాట్ సపోర్ట్, కస్టమర్ మెసేజ్లకు రియల్ టైమ్ లో చాట్ ద్వారా రిప్లై ఇవ్వడం. థర్డ్ వన్ వచ్చేసి ఈమెయిల్ సపోర్ట్, ఈమెయిల్స్ ద్వారా వచ్చే క్వైరీస్ కి సొల్యూషన్ పంపడం. డెలివరీ ఆలస్యం కావడం, రాంగ్ ఐటమ్ డెలివరీ, రీఫండ్ రాకపోవడం, పేమెంట్స్ ఫెయిల్యూర్స్ మరియు అకౌంట్ సెక్యూరిటీ లేదా ఫ్రాడ్ సమస్యలను అమెజాన్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉపయోగించి క్షణాల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు స్క్రిప్ట్ చదివినట్లు కాకుండా కస్టమర్ బాధను అర్థం చేసుకొని వేగంగా రెస్పాండ్ అవ్వడమే చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు చూద్దాం. విద్యార్హత విషయానికి వస్తే మీరు ఇంటర్మీడియట్ లేదా +2 పూర్తి చేసి ఉన్నా అప్లై చేయవచ్చు. 3 ఏళ్ల పాలిటెక్నిక్ లేదా ఏదైనా డిప్లొమా ఉన్న వారు కూడా అర్హులే. బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్, బీబీఏ, బీసీఏ లేదంటే పీజీ చేసిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితితో పెద్దగా నిబంధనలు అయితే లేవండి. సో ఫ్రెషర్స్ ఎటువంటి అనుభవం లేకపోయినా ధైర్యంగా అప్లై చేయవచ్చు. ఒకవేళ గతంలో టెలికాలింగ్ లేదా కస్టమర్ కేర్ అనుభవం ఉంటే అది మీకు అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. ఇక నైపుణ్యాల విషయానికి వస్తే ఇంగ్లీష్ భాషలో మాట్లాడడం, రాయడం, చదవడం మరియు ఎదుటివారు మాట్లాడేది స్పష్టంగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, బ్రౌజింగ్ స్కిల్స్ మరియు నిమిషానికి 25 నుంచి 30 పదాలు టైప్ చేయగల స్పీడ్ ఉంటే సరిపోతుంది. చాలా మంది ప్రైవేట్ జాబ్స్ అనగానే జీతం, ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. అమెజాన్ ఇచ్చే ప్యాకేజ్ మరియు బెనిఫిట్స్ వివరాలు చూద్దాం. స్టార్టింగ్ బేసిక్ సాలరీ నెలకు సుమారు 30,000 ప్లస్ గా ఉంటుంది అంటున్నారు. పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్స్ పోను మంచి టేక్ హోమ్ శాలరీ మీ చేతికి వస్తుంది. సో పని వేళల విషయానికి వస్తే వారంలో 5 రోజులు లాగిన్ అవ్వాలి, 2 రోజుల రొటేషనల్ వీక్ ఆఫ్స్ లభిస్తాయి. సో ఇది వచ్చేసి మనకి 24/7 గ్లోబల్ సపోర్ట్ ప్రాసెస్ కాబట్టి రొటేషనల్ షిఫ్ట్లతో పాటు నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. నైట్ షిఫ్ట్ చేసిన రోజుల్లో బేసిక్ శాలరీకి అదనంగా నైట్ షిఫ్ట్ అలవెన్స్ చెల్లిస్తారు. దీంతో పాటు ప్రతి నెల సుమారు 1100 మీల్ అలవెన్స్ ఫుడ్ కూపన్స్ కూడా మీకు అందుతుందండి. సో ఆఫీస్ షిఫ్ట్ టైమింగ్స్ ని బట్టి ఉద్యోగుల భద్రత కోసం ఉచిత క్యాబ్, పికప్ మరియు డ్రాప్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఉంటుందంటున్నారు. సో మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సమగ్ర మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్, 24 గంటల క్యాంటీన్, గేమ్స్ మరియు రిలాక్సేషన్ రూమ్స్ వంటి అత్యాధునిక కార్పొరేట్ సదుపాయాలు ఉంటాయి. సో ఇప్పుడు అత్యంత కీలకమైన పాటికి వచ్చాం. చాలా మంది చేసే తప్పేంటంటే ఇంటర్నెట్ నుంచి ఏదో ఒక నార్మల్ రెజ్యూమ్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసి నేరుగా అప్లోడ్ చేస్తారు. అలా చేస్తే అమెజాన్ ఏటీఎస్ సాఫ్ట్వేర్ మీ అప్లికేషన్ క్షణాల్లో రిజెక్ట్ చేస్తుంది. మీ రెజ్యూమ్ ఫస్ట్ అటెంప్ట్ లోనే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీ రెజ్యూమ్ లో ఈ 5 కీవర్డ్స్ తప్పనిసరిగా ఉండాలి. ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సెకండ్ వర్డ్ యాక్టివ్ లిజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. థర్డ్ వన్ వచ్చేసి రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇష్యూ రిసొల్యూషన్ అండ్ డిస్ప్యూట్ హ్యాండ్లింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆర్డర్ ప్రాసెసింగ్ అండ్ రీఫండ్ సపోర్ట్. సో మీ రెజ్యూమ్ ని కేవలం
ఒకే పేజీలో సింపుల్ ఫాంట్ తో సిద్ధం చేసుకోండి. అందులో పెద్ద పెద్ద టేబుల్స్, గ్రాఫిక్స్ లేదా ఫోటోలు పెట్టకండి. ఫైనల్ ఫైల్ ని తప్పనిసరిగా పీడిఎఫ్ ఫార్మాట్ లోనే సేవ్ చేసి అప్లోడ్ చేయండి. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన వెంటనే మీ ఈమెయిల్ కు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ లింక్ వస్తుంది. ఆ టెస్ట్ ను ప్రశాంతమైన గదిలో ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ పై హెడ్సెట్ పెట్టుకొని రాయాలి. ఈ టెస్ట్ లో ప్రధానంగా 3 రౌండ్లు ఉంటాయి. మొదటి వన్ వచ్చేసి వర్డ్స్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్. ఇందులో కంప్యూటర్ హెడ్ ఫోన్స్ లో కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు వినిపిస్తుంది. అవి విని మీరు స్పష్టమైన ఉచ్చారణతో తిరిగి చెప్పాలి. సో స్క్రీన్ మీద ఒక చిన్న పారాగ్రాఫ్ కనిపిస్తుంది. దాన్ని తప్పులు లేకుండా చదవాలి. చిన్న చిన్న గ్రామర్ ప్రశ్నలు, వన్ వర్డ్ ఆన్సర్స్ అడుగుతారు. ఇక రెండవ రౌండ్ కి వచ్చేసి వర్క్. సెకండ్ రౌండ్ లో ఏం అడుగుతారంటే, ఇది మీ మైండ్ సెట్ ని పరీక్షించే రౌండ్ అండి. అమెజాన్ యొక్క ముఖ్య సిద్ధాంతం కస్టమర్ అబ్సెషన్. సో ఇందులో స్ట్రాంగ్లీ అగ్రి, ఇంకా యాంగ్రీ, ఇంకా డిసాంగ్రీ, సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఎల్లప్పుడూ కస్టమర్ కి న్యాయం జరిగేలా కంపెనీ నిబంధనలకు లోబడి ఉండే ఆప్షన్స్ మాత్రమే ఎంచుకోవాలి. కన్ఫ్యూజ్ కాకుండా అన్ని ప్రశ్నలకి స్థిరమైన మీరు నిర్ణయంతో సమాధానం అయితే ఇవ్వాలండి. ఓకే. సో టెస్ట్ క్లియర్ అయిన తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ జరుగుతుందండి. అక్కడ హెచ్ఆర్ మిమ్మల్ని అడిగే 3 ముఖ్యమైన ప్రశ్నలు. వాటికి మీరు చెప్పాల్సిన పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇవే. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను ఒక వీడియో లాగా తీసాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఫస్ట్ అడిగే క్వశ్చన్, వై డూ యూ వాంట్ జాయిన్ అమెజాన్ కస్టమర్ సర్వీస్. సో మీరు ఇంగ్లీష్ లోనే చెప్పాలి. అమెజాన్ ప్రపంచంలోనే కస్టమర్ ఫస్ట్ పాలసీని నమ్మే నెంబర్ 1 సంస్థ. సో నా కస్టమర్ తో మాట్లాడడం, వారి సమస్యలను పరిష్కరించడం ఎంతో ఇష్టం. నా కమ్యూనికేషన్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉపయోగించి కంపెనీకి బెస్ట్ సర్వీస్ అందించడానికి ఉద్యోగం నాకు సరైన వేదిక అని. సెకండ్ వన్ ఏంటంటే, కస్టమర్ చాలా కోపంగా మాట్లాడితే మీరు ఏం చేస్తారు. సో ఇలాంటివి నేను ఆల్రెడీ ఒక వీడియో లాగా చేశాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీకు రెజ్యూమ్ టెంప్లెట్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఉంది. ఒకసారి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో అంటే మీరు అది చూసి అలాంటి మీ రెజ్యూమ్ అలా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఏదైనా మోడిఫై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు అప్లై చేసే ప్రాసెస్ సింపుల్ గా చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అఫీషియల్ లింక్ పై క్లిక్ చేయండి. సో రెండవ స్టెప్ ఏంటంటే, అక్కడ మీకు నచ్చిన జాయినింగ్ డేట్ ఆగస్టు 31, సెప్టెంబర్ 7, లేదంటే సెప్టెంబర్ 14 అని సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ స్టెప్ ఏంటంటే, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఫోర్త్ స్టెప్ ఏంటంటే, మీ వ్యక్తిగత వివరాలు, అడ్రస్, విద్యార్హతలు మరియు స్కిల్స్ ఎంటర్ చేయండి. సో ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్న కీవర్డ్స్ ఉన్న మీ పీడిఎఫ్ రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. సిక్స్త్ స్టెప్ ఏంటంటే, ఫైనల్ గా ప్రివ్యూ చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. దరఖాస్తు పూర్తయిన తర్వాత మీ ఈమెయిల్ ను రోజుకు 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. స్పామ్ ఫోల్డర్ కూడా చెక్ చేయండి. ఇన్బాక్స్ తో పాటు స్పామ్, జంక్ ఫోల్డర్ కూడా పరిశీలించండి. మంచి శాలరీతో టాప్ ఎంఎన్సీ కంపెనీలో స్థిరపడాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక సూపర్ ఆపర్చునిటీ. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్ వెతుకున్న వాట్సాప్ గ్రూప్ లో తప్పక షేర్ చేయండి. సో ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఆల్ ది బెస్ట్.